ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో సినిమా ప్రకటించినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు చేసే ప్రభాస్ కి మారుతి ఏ రకమైన స్టోరీ చెప్పి మెప్పించారు అని క్యూరియాసిటీ పెరిగింది. ఈ సినిమాకు రాజాసాబ్ అనే పేరు పెట్టి ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా టీజర్ విడుదల చేశారు. హర్రర్ నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమాను మొదటగా ఏప్రిల్ 10న రాబోతుంది అని ప్రకటన చేశారు. కానీ ఈ డేట్ కి రావడం లేదు. ఇప్పుడు షూటింగ్ పూర్తయిన ఈ సినిమా ప్రజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. ప్రభాస్ సరసన ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాలవిక మోహన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. చాలా సినిమాల తర్వాత ప్రభాస్ ఈ సినిమాలో మోస్ట్ స్టైలిష్ గా కనిపిస్తున్నారు. అదే విధంగా ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్ రోల్ లో నటిస్తున్నారు. దీంతో ప్రభాస్ అభిమానులకు ఈ సినిమా కనుల విందుగా ఉండే అవకాశం అయితే ఉంది. అయితే అన్ని అనుకున్నట్టు జరిగితే జూన్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం అయితే ఉంది. బింబిసారా ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న చిత్రం విశ్వంబర. యువి క్రియేషన్స్ పతాకంపై ఈ సినిమాను వంశీ ప్రమోద్ నిర్మిస్తున్నారు. సోషియో పాండసీ నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రాన్ని మొదటగా ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని అనుకున్నారు. కానీ గ్రాఫిక్స్ విషయంలో జరిగిన పొరపాట్ల వల్ల మళ్లీ రీషూట్ చేస్తున్నట్టు ఫిలిం నగర్ లో సమాచారం అందుతుంది. ఈ సినిమాలో త్రిష, సురభి, ఇషా చావ్లా తదితరులు నటిస్తున్నారు. విశ్వాన్ని కాపాడే ఒక యోధుడి పాత్రలో చిరంజీవి నటిస్తున్నారు. గత సినిమాలు ఫ్లాప్ అవడంతో ఈ సినిమాపై గట్టి నమ్మకంగా ఉన్నారు. అన్ని అనుకున్నట్టు జరిగితే ఈ సినిమా మే 9న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ గ్రాఫిక్స్ వర్క్స్ కు పెండింగ్ ఉండడం వల్ల మే నెలలో కూడా పూర్తి కావడం కష్టమని తెలుస్తుంది. ఇదే రోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమ్మలు సినిమా విడుదల కానుంది. మొత్తానికి విశ్వంబర సినిమా జూన్ చివరి వారంలో కానీ జూలై మొదటి వారంలో కానీ వచ్చే అవకాశం అయితే ఉంది. త్వరలో ఈ సినిమా విషయంపై అఫీషియల్ ప్రకటన వచ్చే అవకాశం అయితే ఉంది. యంగ్ హీరో నితిన్ ఈ మధ్య ఏ సినిమా చేసినా కలిసి రావడం లేదు. భీష్మ తర్వాత చేసిన అన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఈ వారం విడుదలైన రాబిన్ హుడ్ సినిమా కూడా తేలిపోయింది. కాకపోతే నితిన్ ఒక సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుని ఫస్ట్ కాపీ సిద్ధంగా ఉంది. ఆ సినిమా పేరు తమ్ముడు. దిల్రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నితిన్ సరసన కన్నడ నటి సప్తమి గౌడ హీరోయిన్ గా నటిస్తున్నారు. 3 నెలల క్రితం పూర్తయిన ఈ సినిమా సరైన రిలీజ్ డేట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ వారమే నితిన్ నుంచి రాబిన్ హుడ్ సినిమా విడుదలైంది. దీంతో కొంత గ్యాప్ తీసుకుని తమ్ముడు సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారు. మే 9న హరిహర వీరమ్మలు సినిమా రాకపోతే తమ్ముడు సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఒకవేళ ఈ డేట్ లో సాధ్యం కాకపోతే జూన్ 2వ వారంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలతో పాటు వాయిదా పడ్డ మరికొన్ని సినిమాలు కూడా వచ్చే అవకాశం అయితే ఉంది.